Germantown Super Speciality Hospital. Dr. Mir Jawad Zar Khan, Senior Experienced Orthopedic Surgeon, Bone Fracture, Joint Replacement, Hip Replacement or Spine Surgery. अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। ये जो वाक़या हम आपको सुनाने जा रहे हैं ये आदिलाबाद कोमरम भीम का है। एक एसआई जिसका नाम भवानी रेब्बेना है, ये एसआई ने एक लड़की जो पुलिस कांस्टेबल के लिए भर्ती होने के लिए आई थी, इस लड़की को ये दरिंदा सिफत एसआई ने ये कहा कि मैं तुम्हें बुक्स दूंगा, पुलिस में भर्ती कैसे की जाती है ये पढ़ने के लिए बुक्स दूंगा कहकर इस लड़की को बुलाया और इस लड़की के साथ घिनौनी हरकतें शुरू कर दी और इसी बहाने इस लड़की की हाइट मापने लगा और हाइट मापते मापते इसके प्राइवेट पार्ट्स को भी इसने हाथ लगाकर ये कहा कि क्या तुम्हें जज्बात नहीं आते। ये सारी बातें तेलुगु में हैं, हम आपको इसका ट्रांसलेशन करके हिंदी में कह रहे हैं। यह कहना इस लड़की का है। जैसे ही इस लड़की ने एसआई के खिलाफ कंप्लेंट की, अब इस एसआई की बीवी को ये सारी बातें जैसे ही ये मालूम हुई कि इसके शौहर ने ऐसी घिनौनी हरकत की है, इसकी बीवी सुनते ही सुसाइड करने की कोशिश की है। अब इस एसआई के खिलाफ कोई सख्त कार्रवाई नहीं की गई, सिर्फ इसका ट्रांसफर हेडक्वार्टर को कर दिया गया है। लड़की को जैसे ही ये पता चला कि इस एसआई की बीवी ने खुदकुशी करने की कोशिश की, तो इस लड़की ने कंप्लेंट वापस ले ली। इसलिए भी वापस ले ली कि शायद ये कंप्लेंट देने से फिर इसको नौकरी नहीं मिलेगी। ये सोचकर और डर के ये लड़की ने कंप्लेंट अपना वापस ले लिया। अब ऐसे बेशरम पुलिस ओहदेदारों को बजाय ट्रांसफर करने के तेलंगाना के हमारे होम मिनिस्टर साहब सिर्फ इसका ट्रांसफर हेडक्वार्टर को किया है। बड़े शर्म की बात है ये हुकूमत के लिए। ऐसे ओहदेदारों को तो डिसमिस फ्रॉम सर्विस कर देनी चाहिए। आइए देखते हैं ये रिपोर्ट। సార్ భవానీ గౌడ్ సార్ నాతో మిస్బిహేవ్ చేశాడు. బుక్స్ ఇస్తానని చెప్పినప్పుడు వెళ్ళిన తర్వాత బుక్స్ ఇస్తానని చెప్పి మళ్ళీ 6 o'clock రా మళ్ళీ అట్లా అని చెప్పేసి రమ్మనేసరికి నేను వెళ్ళలేదు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అట్లనే బుక్స్ ఇస్తాను అనేసరికి మార్నింగ్ 10 o'clock వెళ్ళిన తర్వాత సార్ అన్నారు, నీకు సెక్స్ మీద ఒపీనియన్ ఏంటి అని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ మా భార్య, అలా భార్య అంటే ఇటు వెళ్ళిందంట, ఇంటికి రమ్మని చెప్పారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి రారా అని చెప్పేసరికి ఇంటికి నేను వెళ్ళలేదు అప్పటికి. అయితే నేను సింధు అక్క వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళతో నేను చెప్పాను, అక్క ఇట్లా నాతో సెక్స్ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా మిస్బిహేవియర్గా మొత్తం ఏదేదో అంటున్నారు అక్క, 6 o'clock రమ్మంటున్నారు, మీ దగ్గర ఉన్న బుక్స్ అన్ని ఇవ్వండి అని అన్నా. మళ్ళీ నెక్స్ట్ డే రమ్మని చెప్పారు మార్నింగ్. సరే అని మార్నింగ్ వెళ్ళా. బుక్స్ ఇంకా అప్పటికి రాలేదు. అప్పుడు ఇంకా చాలామంది ఎవరెవరు ఉండే వాళ్ళందరినీ పంపించిన తర్వాత ఇక అక్కడ క్యాబిన్లో కూర్చున్నాను సార్ ముందు. ఒకసారి హైట్ చూస్తా దగ్గరికి రా అన్నారు. వెళ్ళిన తర్వాత హైట్ చూసుడు నా నడుము పట్టుకొని మళ్ళీ నిలబడని చెప్పేసి నన్ను గట్టి హగ్ చేసుకున్నాడు సారు. మళ్ళీ హగ్ చేసుకున్నాడు కాకుండా మళ్ళీ ఇక నేను ఏమన్నా ఇక భయపడుకుంటూ వెళ్ళిపోయి, ఏం చేయలేనుగా, భయపడుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే రమ్మని చెప్పారు. బుక్స్ తెప్పిస్తానని సింధు అక్క చెప్పిన తర్వాత సరే అని నెక్స్ట్ డే వెళ్ళా. మళ్ళీ నెక్స్ట్ డే కూడా బుక్స్ తెప్పించలేదు. మళ్ళీ అదే రోజు మళ్ళీ దగ్గరికి పిలిపించి ఇట్లా రా అని పిలిపించి అక్కడ మెయిన్ పార్ట్ కాడ చేయబెట్టించుకున్నాడు. మళ్ళీ చెస్ట్ని బట్టి బ్రెస్ట్ మొత్తం ఇట్లా ఏదోలా చేసేసాడు. మళ్ళీ నేను అక్క వాళ్ళు మళ్ళీ ఆ టైంలో ఒక సార్ వచ్చారు, ఆ సార్ పేరు కూడా తెలియదు. ఆ సార్ వచ్చి సడన్గా వెళ్ళిపోయారు. నేను ఇక ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసా. మళ్ళీ బుక్స్ ఇచ్చిన రోజు కూడా నాతో మిస్బిహేవ్ చేసిండు సారు, భవానీ సార్. మా ఇంట్లో ఎవరు లేరు. 2-3 times ఫోన్ కూడా చేశాడు నా సెల్కి, ఎప్పుడు వస్తున్నావు, ఎవరు లేరు, డైరెక్ట్ వచ్చేసేయి. నేను చెప్పాను సార్, నేను సిస్టర్లో కలిసాను, నేను రాను అట్లా ఇట్లా అని చెప్పిన కానీ సార్ కూడా వినిపించుకోలేదు. వచ్చేసే నీకు టచ్ చేసి నీకు అలాంటి ఫీలింగ్స్ రావేమో కదా అని చెప్పా. సార్ అన్నాడు, నీకు అలాంటి ఫీలింగ్స్ ఏం రావు కదా, నేను ఫీలింగ్స్ వచ్చేలా చేస్తా, ఇంటికి వచ్చేసాయి, ఒక్క నైట్ గడపమని ఇట్లా నోటికి వచ్చినాయి అన్నాడు. మళ్ళీ అది కాకుండా నన్ను అంత వెరైటీగా దగ్గరికి రా, మళ్ళీ ముద్దు పెట్టడానికి ఇట్లా మిస్బిహేవ్ చేసిండు.
సింధు అక్కతో పాటు ముగ్గురు కానిస్టేబుల్ అక్కలు ఉండే వాళ్ళతో ఇట్లా సార్ మిస్బిహేవ్ చేస్తున్నారు అక్క, నాకు భయం వేస్తుంది, మీరు వచ్చేయండి అక్క అని అడిగాను. అయితే అక్క అంది, ఈ విషయం బయట ఎవరితో చెప్పకు, మళ్ళీ నువ్వు మాతో చెప్పినట్టు కూడా సార్తో ఎవరైనా తెలిసినా కానీ బాగుండదు, ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు. స్టడీ విషయంలో ఏమైనా ప్రాబ్లం వస్తుంది నేను భయపడి, నాకు ఎవరు సపోర్టింగ్ లేరు. స్టేషన్లో గుంటటి తిరుగుడు అది ఇది, మళ్ళీ నా ఫ్యూచర్కి ఏమైనా ప్రాబ్లం అయిపోతుందని కేసు పెట్టలేదు. Germantown Super Speciality Hospital. Dr. Mir Jawad Zar Khan, Senior Experienced Orthopedic Surgeon, Bone Fracture, Joint Replacement, Hip Replacement और Spine Surgery कामयाबी से अंजाम दे रहे हैं. इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है. शेयरिंग और प्राइवेट रूम्स. अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है. आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद. खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की. 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले. 7H न्यूज.